హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పావని వ్లాగ్స్. ఈరోజైతే ఇంట్లో అయితే కూరగాయలు ఏం లేవండి, కొంచెం బయట నుంచి అయితే తెప్పించాను. ఈ 3 days కూడా హాలిడే ఇచ్చారు కదా, నాకైతే కరోనా గుర్తుకొచ్చింది సడన్గా. ఎందుకని అనుకుంటారేమో, కరోనా టైంలో అయితే ఏం దొరకలేదు కదా. ఈ 3 days కూడా మాకైతే ఇంటి దగ్గర ఏం దొరకలేదండి, హాలిడేస్ ఇచ్చారని చెప్పి. ఇంటి దగ్గర షాపుల్లో ఏం దొరకట్లేదు కదని చెప్పి బయటకి అయితే వెళ్ళాను, కానీ బయట కూడా అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. సరేలే, ఇంకా ఇవి ఉన్నాయి కదా, ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుందాం అని చెప్పి బ్లింకిట్లో అయితే చూశాను. బ్లింకిట్లో కూడా ఏం లేవు, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకా తప్పగా ఇంకా వేరే ఒక చోట దొరికితే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఈ రోజుకైతే అన్నీ ఓపెన్ అయిపోయాయండి. 3 days క్రితం ఇదైతే. ఈ రోజుకైతే ఓపెన్ అయిపోయాయి కదా, ఇంకా కూరగాయలు తెచ్చుకుందాం అనుకున్నా. ఇంకే అవసరం దాని వరకు అయితే తీసుకొచ్చాను. ఫస్ట్ అయితే వంట చేసేద్దాం, ఇంకా బయటకు వెళ్ళే పని ఉంది కదని చెప్పి వంటకైతే స్టార్ట్ చేశానండి. ఇక్కడ తీసుకొచ్చిన వాటిల్లో ధనియాలు అయితే తీసుకొచ్చాను. మా చెల్లి వచ్చిందండి ఇంటికి, తను వచ్చి కారప్పొడి చేస్తాను అక్క అని చెప్పింది. నాకు చాలా ఇష్టం అది ఇడ్లీలోకి, అందుకని దానికోసం అని చెప్పి తను ఏ ఐటమ్స్ చెప్పిందో కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ధనియాలు కూడా చెప్పింది, ఇంకా అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ కర్రీస్ వండడానికి అని చెప్పి నేనైతే దొండకాయలు అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది, ఇక్కడ ఏం దొరకట్లేదు అని చెప్పాను కదా. సరే, ఇంకా డీమార్ట్కి వెళ్ళి తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను. అందుకని ఇంకా వంట చేస్తే ఎంతసేపు డీమార్ట్లో షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను. దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి నీట్గా ఫస్ట్ అయితే బౌల్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాక అవి కొంచెం కట్ చేసేసుకున్నాను. మామూలుగా చాకుతో కట్ చేస్తే టైం పడద్దు అని చెప్పి నా దగ్గర అయితే గన్ను లాంటి మిషన్ ఉంది, అందుకని దాంతో ఫాస్ట్గా అయితే కట్ చేస్తున్నాను. అవి కట్ చేసాక నేనైతే చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యిందండి. ఇంకా వీడియో తీయడం అనేది చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఇంకా ఎప్పుడులాగే ఫ్రై అందరూ ఎలా చేస్తాను నేను కూడా అలాగే చేసేసాను. చేసేసాక ఇంకా డీమార్ట్కి అయితే రెడీ అయిపోయామండి. డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఏమేం కావాలని చెప్పి తీసుకున్నా. మా ఆయనకేమో క్రికెట్ మ్యాచ్ ఉందంట, కొంచెం తొందరగా వెళ్ళిపోదని చెప్పాడు. అందుకని ఇంకా గ్రోసరీస్ వరకు అయితే తీసుకున్నాను. ఇంకా ఐటమ్స్ ఏం తీసుకోలేదు, అంటే టైం లేదు నాకు అక్కడ. అందుకని గ్రోసరీస్ వరకు అయితే తీసుకొని బిల్ వేయించుకుందామని చెప్పి లైన్లో అయితే నిల్చున్నాము. లైన్లో నిల్చున్నాక నాకు ఇంకొక ఐటమ్ అయితే గుర్తొచ్చింది. అది తీసుకుని వస్తాను ఆగండి అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కి ఆ ఐటమ్ అయితే తీసుకొచ్చాను. మా వారేమో నా టైం అయిపోతుంది, ఇప్పుడే నీకు అన్నీ గుర్తుకొస్తాయని చెప్పి అడుగుతున్నారు. లేదు 2 minutesలో వచ్చేస్తానని చెప్పి వెళ్ళి ఐటమ్ అయితే తీసుకొచ్చాను. మా అమ్మాయి నాకు తెలియకుండా సైలెంట్గా చాక్లెట్స్ అన్నీ వేసేస్తుంది, సైలెంట్గా చూస్తే తీసేస్తానేమని చెప్పి. ఇంకా గ్రాసరీస్ తీసుకున్నాక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక ఇంకా అవన్నీ సదురుకోవాలి కదా, ఎక్కడ ఏం పెట్టుకోవాలని చెప్పి అయితే ఆలోచించాలి ఫస్ట్. ఆల్రెడీ ఇంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ వెళ్ళాం కదా, ఇంకా ఏం కావాలి అవి వరకు తీసుకొద్దామని చెప్పి అనుకుని అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే ఆయిల్ క్యాన్ అవసరం ఉంటుందని చెప్పి అది తీసుకుందని చెప్పి వెళ్ళాను. కానీ అయితే రేట్ ఎక్కువ అనిపించింది. లాస్ట్ టైం నేను తీసుకున్నప్పుడు 2000 ఎంతో పడింది, 15 liters వచ్చి. ఇప్పుడు వచ్చి 2500 పెట్టారు. అమ్మో, అంత రేట్ ఎందుకు అనిపించింది నాకు. ఇంకా వద్దులే అంత రేట్ అని చెప్పి నేను చిన్నది తీసుకొచ్చా. ప్రస్తుతానికి సరిపోతే తర్వాత తెచ్చుకుందాం అని చెప్పి చిన్నది అయితే తీసుకొచ్చేసాక ఫస్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను అన్ని ఐటమ్స్ వచ్చాయా లేవని చెప్పి. ఈ కుక్కీస్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మా పాపకు బాగా నచ్చింది. అందుకనే ఇంకా ఈసారి కూడా మళ్ళీ తీసుకున్నాను. 2 కుక్కీస్ తీసుకుందాం అంటే మా అమ్మ వద్దు మమ్మీ, ఒకటి వేరేవి తీసుకుందాం అని చెప్పి అన్నది. డాగ్ ఫ్యాన్సీ ఒకటిను కుక్కీస్ ఒకటైతే తీసుకున్నాను తనకి ఇష్టం అని చెప్పి. ఇంకా ఐటమ్స్ అన్నీ అయితే బయట పెడుతున్నాను. నేను తీసుకొచ్చిన ఐటమ్స్ అయితే ఇన్ని. బిల్ ఎంత ఉంటుందని చెప్పి గెస్ట్ చేసి కామెంట్ చేయండి. తీసుకొచ్చాక హార్లిక్స్ అయితే మా పిల్లలకు రోజు ఇస్తాను, అందుకని హార్లిక్స్ అయితే తీసుకున్నాను. ప్రతిసారి ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. లాస్ట్ టైం నేను డబ్బా తీసుకున్నప్పుడు అది ఓపెన్ చేసి పెట్టేసాను, మొత్తం గట్టేసింది. ఈసారి అలా కాదు, ఖచ్చితంగా ట్రై చేద్దాంలే అని చెప్పి మళ్ళీ అయితే డబ్బా అయితే తీసుకున్నాను. ఎందుకంటే మంచిదని చెప్పి చిన్న డబ్బా అయితే తీసుకున్నాను. డబ్బాలు ఆల్రెడీ ఫిల్ చేసి ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ ఖాళీ లేవు. అందుకనే చూస్తున్నాను ఎక్కడ పెట్టాలి, దీన్ని ఎలా సదరాలి, తీసుకొచ్చానని చెప్పి ఆలోచించి సర్లే ఇవైతే ఫస్ట్ ఒక డబ్బాలో స్టోర్ చేద్దాం అనుకున్నాను. కానీ చూస్తే అన్నీ నా దగ్గర చిన్న డబ్బాలే ఉన్నాయి, పెద్దవి ఏం లేవు స్టోర్ చేయడానికి. అందులో 1-2 మించి ఎక్కువైతే పట్టట్లేదు. అలా కాదులే అని చెప్పి ఇంకా కింద కిచెన్ కింద సెల్ఫ్ అయితే ఒకటి ఖాళీగా ఉంది, దాన్ని అయితే ఫస్ట్ క్లీన్ చేసేసి
క్లీన్ చేసేసుకున్నాక ఇక్కడ పెడదాంలే అని చెప్పి అనుకున్నాను. ఇక్కడైతే కరెక్ట్గా సరిపోతుంది. నాకు ఎప్పుడు ఏదైనా కావాలన్నా కూడా టక్కని తీసుకోవచ్చు అని చెప్పి కింద అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఏ ఐటమ్స్ ఏంటని చెప్పి చూసుకొని ఒకసారి ఎంత పడింది ఏంటని చెప్పి చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకున్నాక అన్నీ ఇక్కడైతే సదరేసుకుంటున్నాను. ఇక్కడ పెట్టేసుకుంటే కనుక నాకు అన్నీ తొందరగా దొరుకుతాయి, ఈజీగా ఉంటుంది వంట చేసేటప్పుడు కూడా అని చెప్పి. కుకీస్ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి. ఆయిల్ క్యాను ఇంకా మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఇడ్లీకి దోశలకి. ఈ పాయసం అని కావాలని చెప్పి సేమియా అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను, ఇంట్లో ఉంది కానీ ఎక్స్ట్రా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఒక రెసిపీ ఉంది చూపిస్తాను మీకు. ఇదిగోండి తీసుకున్న గ్రాసరీస్ అయితే ఇవ్వండి. ఈ పాయసంకి నా దగ్గర సగ్గుబియ్యం ఒకటి ఉన్నాయండి, అవి కొంచెం ఈసారి రెసిపీ అయితే చూపిస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి చేసినప్పుడు తప్పకుండా మీకు చూపిస్తాను. నేను తీసుకున్న గ్రాసరీస్ అయితే ఇవన్నీ నీట్గా సదరేసుకున్నాక నేను ఒక ఐటమ్ అయితే మర్చిపోయాను, మళ్ళీ పైకి వెళ్ళి తీసుకొచ్చానని చెప్పాను కదా. ఈ గ్లాస్ జారస్, ఈ కప్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. 100 రూపీస్ ఏమో పడింది, 4 వచ్చాయి. చిన్న చిన్న మసాలాలు కానీ ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు అని చెప్పి ఇవైతే తీసుకున్నాను నేను. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఐటమ్ కూడా బాగానే పట్టింది, చాలా బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను. ఎప్పటి నుంచి తీసుకున్నాను కూడా మర్చిపోతున్నాను ప్రతిసారి. ఈసారి గుర్తుపెట్టుకుని మరీ తీసుకొచ్చాను. ఇంక వెంటనే సదరేసుకుందాం అని చెప్పి నాకు అనిపించింది, అందుకని వెంటనే అయితే ఇంక సదురుదామని చెప్పి అన్నీ ఓపెన్ చేస్తున్నా. ఈ బౌల్ అయితే నాకు 29 రూపీస్ పడింది ఒకటి, 2 తీసుకున్నాను, చాలా బాగున్నాయి అని చెప్పి. ఇందులో అయితే మసాలా వేద్దామని చెప్పి మసాలా అయితే తీస్తున్నాను. ఒక దీంట్లో మసాలా అయితే వేసాను, ఒక దీంట్లో మెంతులు అయితే వేసాను. ఫస్ట్ దీంట్లో మసాలా వేసాను ఇదిగోండి. నెక్స్ట్ ఇది వచ్చి మెంతులు అయితే వేసాను, చాలా బాగున్నాయి, కరెక్ట్గా సరిపోయినాయి. 100 గ్రామ్స్ ఏమో సరిపోయింది కరెక్ట్గా. తర్వాత ఏమో జీలకర్ర ఉంది కదా నా దగ్గర, ఆల్రెడీ తీసుకొచ్చాను, చెప్పాను కదా మా చెల్లి రెసిపీ చేస్తానన్నదని చెప్పి. జీలకర్ర తెచ్చాను కదా, అది కూడా ఎక్స్ట్రా ఉందని చెప్పి ఇంకా జీలకర్ర కూడా అందులో అయితే వేసేసాను నేను. వేసేసాక ఇంకొక ఐటమ్ పోపులకి అయితే పెద్ద డబ్బా ఉంది, వద్దులే ఇంకా అని చెప్పి పోపులు అయితే వేస్తున్నా. అందులో స్పూన్ పడద్దేమనుకున్నా, స్పూన్ అయితే పట్టట్లేదు, అందుకని చేతి వేయాల్సి వచ్చింది మళ్ళీ. ఇదైతే చాలా పెద్ద డబ్బా ఉంది, ప్రతిసారి తీసుకొని చిరాకు వస్తుంది. సర్లే ఇందులో వేసేస్తే కొంచెం టైంకి దొరుకుద్దులే అని చెప్పి ఇందులో అయితే వేసాను. జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇందులోనే. ఇవైతే 4 వచ్చాయి, 4 పీస్ వచ్చింది కదా. ఇదైతే 6 వస్తే బాగున్నాయేమో అనిపించింది. అన్నిటికీ 6 పెడతారు కదా, దీనికి ఎందుకు పెట్టలేదు అని చెప్పి అనిపించింది. ఇంకా ఎప్పుడులాగే ఎక్కడొక్కడ సదిరేసుకుంటున్నాను. సదిరేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఎప్పుడప్పుడు నీట్గా సదిరేసుకుంటున్నాను. సదిరేసుకున్నాక మా మామయ్య అయితే ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చాక ఏం వండావని చెప్పి అడిగారు. చపాతీ చేస్తున్నాను మామయ్య అని చెప్పాను. సరే నేను కూడా తిని వెళ్తానని చెప్పారు. ఆయన కోసం అని చెప్పి ఇంకా మా వారు కూడా అడిగారని చెప్పి చపాతీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే బంగాళదుంపలు ఉడకపెట్టుకుంటున్నాను. మా ఇంట్లో ఏం చేసినా కూడా చపాతీలోకి అయితే ఏ కర్రీ తినరు, ఆలు ఫ్రై కానీ ఆలు కర్రీ కానీ కంపల్సరీగా ఉండాల్సిందే. చపాతీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చికెను లేదంటే ఆలు కర్రీ కానీ. మా పాప కూడా అడిగింది, సర్లే అని చెప్పి అవైతే ఫస్ట్ ఉడకపెట్టేసి పిండి అయితే కలుపుకుంటున్నాను. ఎప్పుడులాగా పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు మెత్తగా వస్తాయి. నేనైతే ఒకసారి యూట్యూబ్ చూస్తుండగా చపాతీలు ఎలాగ ఫాస్ట్గా చేయాలని చెప్పి ఒక వీడియో అయితే చూశానండి. అసలు ఇది వర్కౌట్ అవుద్దా లేదా ఒకసారి ట్రై చేద్దాం, పోయేదేముందని చెప్పి ఫస్ట్ అయితే ఫ్లోర్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నా. దాని మీద అయితే చపాతీ ముద్ద పెట్టుకొని మొత్తం రోల్లా చేసుకున్నా. వాళ్ళు అయితే చాక్ తీసుకొని పీసెస్గా కట్ చేసేసి రోల్ చేసేసారు. కాకపోతే నాకు దాంతో ఐడియా తెలియలేదు, కొంచెం ఎక్కువ చేస్తాం కదా అని చెప్పి నేనైతే ఫాస్ట్గా బాల్స్లా చుట్టుకున్నా. అయితే ఈసారి ఫాస్ట్గా అయిపోయిందండి. ఒక 1/2 అవర్ వరకు నాకు టైం సేవ్ అయిందని చెప్పాలి, అంత ఫాస్ట్గా అయిపోయింది. కొంచెం ఎక్కువ చేసాను చెప్పి ఫాస్ట్గా చేసేసాను. చేసేసాక మా మామయ్య అయితే వచ్చారని చెప్పాను కదా, ఆయన అప్పటి వరకు వెయిట్ చేశారండి తింటానని చెప్పి. అయిపోయిందంట, టైంకి నాకు టైం అయిపోతుంది, అత్తయ్య వెయిట్ చేస్తుంది, వెళ్ళిపోతానమ్మా, ఈసారి వచ్చినప్పుడు తింటాలని చెప్పారు. సర్లే ఇంకా అని చెప్పి మోక్షికి అయితే పెట్టానండి. అది ఒకటే తిన్నది, తెలుసు కదా ఒకటి మించి ఎక్కువ తింది అది. మా అబ్బాయి అయితే 2 తిన్నాడు, వాడికి నచ్చిందని చెప్పి ఇంకోటి అయితే పెట్టుకున్నాడు. మా వారు తినేశారు. మా వారు తినేసరికి నేను ఇంకా 2 తిన్నాను. నేను 2 తిన్నాక ఇంకా వంట చేయాలి, నైట్కి ఏం తింటారని చెప్పి అడిగాను. మా వారు అయితే నేను ఇంకేం తిన్నా, నాకు ఆకలి వేయట్లేదని చెప్పారు. అఖిల్ కూడా నేనేం తిన్నా మమ్మీ అని చెప్పాడు. పెరుగన్నం అయితే నైట్కి వండాను, వండి మోక్షకి ఒక్కదానికే పెట్టానండి. వీడియో అయితే ఎండ్కి వచ్చేసాం. ఈ వీడియోలో మీకు ఏ చిన్న పాట నచ్చినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అండి.